ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనంలో ఎజ్రా గ్రంథంలో రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. యూదులు ఈ ఎజ్రా గ్రంథాన్ని మరియు నెహెమ్యా గ్రంథాన్ని, ఈ రెండు గ్రంథాలను కలిపి ఒక పుస్తకంగానే వారు ఎంచారండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథం ఆఖరు వచనాన్ని ఎజ్రా గ్రంథము మొట్టమొదటి వచనంతో పోల్చి చూస్తే దినవృత్తాంతముల గ్రంథము ఎజ్రా గ్రంథములో కొనసాగిందని మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే దినవృత్తాంతముల గ్రంథాన్ని వ్రాసినటువంటి ఎజ్రా గారే ఈ ఎజ్రా పుస్తకాన్ని కూడా ఆయన రాశాడు. అయితే ఈ ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము పాత నిబంధనలో ఇవి చిట్ట చివరి చరిత్ర గ్రంథాలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. రాజుల చరిత్ర చివరి వరకు చెప్పినటువంటి తర్వాత యెరూషలేము పట్టణము, దానిలో ఉన్నటువంటి ఆలయము పాడుగా ఉండిపోయినటువంటి 70 సంవత్సరాల ఆ చరిత్ర విషయంలో బైబిల్ మౌనంగా ఉండిపోయిందండి. చెరలో ఉన్నటువంటి ఆ యూదుల విషయాలు కొన్ని దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. ఈ బబులోనులో 70 సంవత్సరాల చెరకాలం పూర్తి కావస్తున్నప్పుడు ఆ సంగతిని గ్రహించి దానియేలు ప్రార్థించినటువంటి సంగతి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఇక ఆ తరువాత ఎజ్రా గ్రంథంలో మొదలుపెట్టినటువంటి ఆ చరిత్ర కొనసాగించబడింది. పారసీక రాజు అయినటువంటి కోరేషు క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యాన్ని ఓడించడంతో బబులోను చెరలో ఉన్నటువంటి యూదులు పారసీకుల పరిపాలన కిందికి వచ్చారు. అయితే చరిత్రకారులు ఈ పారసీక రాజుల కాలాన్ని ఈ విధంగా వారు సూచించారండి. కోరెషేమో క్రీస్తు పూర్వం 539వ సంవత్సరం నుండి ఆయన పరిపాలన చేశాడు. ఈయన కాలంలోనే యూదులు స్వదేశానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆయన అనుమతిని ఇచ్చాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. ఇక ఆ తర్వాత క్యాంబైసైస్ అనబడినటువంటి రాజు పరిపాలించాడు. ఈయన క్రీస్తు పూర్వం 530 నుండి 522 వరకు పరిపాలించాడు. ఇక ఆ తర్వాత గమాటా అనబడినటువంటి రాజు, ఈయన కొన్ని నెలలే పరిపాలించాడండి. 522వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము కొన్ని నెలల పాటు ఆయన పరిపాలన చేశాడు. ఇక ఈయన తర్వాత 1వ దర్యావేషు, ఈయన గురించి ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఈయన క్రీస్తు పూర్వం 522 నుండి 486 వరకు పరిపాలించాడు. ఇక ఆ తర్వాత అహష్వరోషు అనబడినటువంటి రాజు, ఈయన గురించి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఈయన దాదాపుగా క్రీస్తు పూర్వం 486 నుండి 465వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర ఇతని పరిపాలనలో జరిగిందే అండి. అంత మాత్రమే కాదు, ఈ అహష్వరోషు ఎవరో కాదు, ఎస్తేరు యొక్క భర్త. దర్యావేషు, అహష్వరోషు ఇద్దరు కూడా కలిసి గ్రీసు దేశంపై వారు దండెత్తి వారిద్దరు కూడా విఫలులై తిరిగి వచ్చారండి. ఇక ఆ తర్వాత అర్తహషస్త అనబడినటువంటి రాజు ఎవరైతే ఉన్నారో, ఈయన క్రీస్తు పూర్వం 464వ సంవత్సరం నుండి 424వ సంవత్సరం వరకు పరిపాలించాడు. ఈయన గురించి ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము నుండి 23వ వచనం వరకు, 7వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ అధ్యాయము 44వ వచనం వరకు ఈ అర్తహషస్త రాజు గురించి వ్రాయబడి ఉన్నది. నెహెమ్యా గ్రంథం చరిత్ర అంతా కూడా ఇతని పరిపాలన కాలంలో జరిగిందే అండి. ఎజ్రా గ్రంథంలో 2 భాగాలు ఉన్నాయి. మొదటి 6 అధ్యాయాల్లో జెరుబ్బాబెలు మరియు యాజకుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో ఆలయము తిరిగి కట్టడం గురించి వ్రాయబడి ఉన్నది. హగ్గయి, జకర్యా ప్రవక్తలు కూడా ఈ కాలం వారే అండి. ఎజ్రా గ్రంథం చివరి 4 అధ్యాయాలు మనం గమనించినప్పుడు తిరిగి నిర్మించినటువంటి ఆలయములో ఎజ్రా ఆలయ సేవలను మరియు ఆరాధనలను పునః ప్రారంభించడం గురించి వ్రాయబడింది. మందిరం కట్టడము, ఆలయములో ఆరాధనలు జరగడము, ఈ రెండింటికి మధ్య దాదాపుగా
60 సంవత్సరాల వ్యవధి కాలం ఉందండి. అలానే నెహెమ్యా గ్రంథము మొదటి 6 అధ్యాయాల్లో కూడా పాడైనటువంటి యెరూషలేము ప్రాకారాన్ని పునఃనిర్మించడం గురించి వ్రాయబడింది. చివరి 7 అధ్యాయాల్లోనేమో దేవుని ప్రజలను తిరిగి క్రమంలో పెట్టడం గురించి వ్రాయబడింది. అయితే పారసీక రాజు అయినటువంటి ఈ కోరేషు ఆజ్ఞ వెలువడగానే జెరుబ్బాబెలు నాయకత్వంలో సుమారు 50,000 మంది యూదులు యెరూషలేమునకు వారు తిరిగి వచ్చారండి. ఈ జెరుబ్బాబెలు ఎవరు అంటే దావీదు యొక్క రాజవంశ క్రమంలో సింహాసనానికి వారసుడు. అయితే 50,000 మంది చెరలో నుండి వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క ఆలయాన్ని కట్టించడం వారు ఆరంభించారు. ఎందుకంటే యూదుల జీవిత సరళి అంతా కూడా వారి ఆలయముతో పెనవేసుకుని ఉంటూ ఉన్నది. అయితే వారు ప్రవాసులుగా ఉండినటువంటి కాలములో ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడినటువంటి యూదేతరులు అంటే యూదులు కాని వారు ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి నాయకులు ఆలయ నిర్మాణం యొక్క విషయములో యూదులకు అవరోధాలు కలిగించారు. ఈ కారణంగా నిరుత్సాహం చెందినటువంటి ఈ యూదులు ఏం చేశారు అంటే ఆలయం యొక్క పనిని వారు చాలించుకున్నారు. అప్పటికి పునాది మాత్రమే పూర్తయింది అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పునాది వేసినటువంటి తర్వాత దాదాపుగా 16 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి యూదులందరూ కూడా ఎవరి ఇళ్లలో వారే సుఖంగా వారు కాపురం ఉంటూ ఉన్నారండి. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు అంటే హగ్గయి మరియు జకర్యా అనబడినటువంటి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుకున్నాడు. వీరి హెచ్చరికలకు ప్రవచనాలకు ప్రభావితులైనటువంటి యూదులు మరొకసారి పూనుకొని ఆలయాన్ని వారు పూర్తి చేశారండి. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మొదటి గుంపు ఎవరైతే ఉన్నారో 50,000 మంది వచ్చారు కదా, వారు బబులోను దేశము నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చిన 20 సంవత్సరాల తర్వాత ఆలయము పూర్తి చేయబడింది. మరలా చెప్తున్నాను, వారు బబులోను నుండి యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి 20 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క ఆలయము పూర్తి చేయబడింది. మరొక 60 సంవత్సరాలు గడిచినటువంటి తర్వాత బహుశా క్రీస్తు పూర్వము 458వ సంవత్సరంలో ఎజ్రా గారి నాయకత్వంలో సుమారు 5,000 మంది అంటే వీరిలో 1750 మంది పురుషులు ఉన్నారు. ఈ 5,000 మంది తిరిగి ఎక్కడికి వచ్చారు అంటే యెరూషలేమునకు వారు వచ్చారండి. అహరోను నుండి తన వంశవృక్షాన్ని చెప్పగలిగినటువంటి యాజకుడైన ఎజ్రా యెరూషలేమునకు తిరిగి వచ్చి తన ప్రజల యొక్క మత మరియు నైతిక జీవనాన్ని క్రమబద్ధం చేయడానికి ఆయన చాలా పాటుపడ్డాడండి. అయితే అతనికి చాలా వరకు నిరుత్సాహము మరియు వైఫల్యము ఎదురైనట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత మళ్ళీ క్రీస్తు పూర్వము 445వ సంవత్సరంలో అంటే ఎజ్రా బబులోను నుండి తిరిగి వచ్చినటువంటి 14 సంవత్సరాల తర్వాత నెహెమ్యా యెరూషలేము ప్రాంతానికి ఒక గవర్నరుగా రాజు చేత నియమితుడై పంపించబడ్డాడు. ఈసారి ఎజ్రా నెహెమ్యాలు ప్రజల యొక్క మత జీవనంలో కొన్ని సంస్కరణలు విజయవంతంగా వారు పూర్తి చేయగలిగారండి. అంతేగాక నెహెమ్యా శిథిలముగా ఉన్నటువంటి యెరూషలేము ప్రాకారాన్ని తిరిగి కట్టించి యూదుల యొక్క అవమానకరమైనటువంటి ఆ స్థితిని ఆయన సరిదిద్దాడు. ఈ ఎజ్రా తన వంశవృక్షాన్ని ప్రధాన యాజకుడు అహరోను వరకు కూడా చాలా వివరంగా రాశాడండి. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే జాగ్రత్తగా గమనించండి, దినవృత్తాంతాల గ్రంథాలు ఆ తర్వాత బహుశా 119వ కీర్తన కూడా ఏదైతే ఉందో ఈ 119వ కీర్తన కూడా ఈ ఎజ్రాయే వ్రాశాడు అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే మోషే యొక్క ధర్మశాస్త్రమందు ఈ ఎజ్రా ప్రవీణత కలిగినటువంటి శాస్త్రి అని 7వ అధ్యాయము 6వ వచనములో ఎజ్రా గ్రంథములో ఈ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. శాస్త్రుల యొక్క వ్యవస్థ క్రమాన్ని ఏర్పరిచినది ఈ ఎజ్రాయే అండి. పాత నిబంధన ప్రామాణిక గ్రంథాలను నిర్ణయించి వాటిని కూర్చడంలో కూడా ఎజ్రా పాత్ర ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం. ఈ ఎజ్రా గ్రంథంలోని
ముఖ్య అంశం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. ఈ చిన్న పుస్తకంలోనే దేవుని యొక్క వాక్య ప్రస్తావన దాదాపుగా 10 సార్లు వ్రాయబడిందండి. అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ బబులోనులో 70 సంవత్సరాల చెర తర్వాత ఈ యూదులందరూ కూడా యెరూషలేమునకు తిరిగి వచ్చారు కదా. అయితే ఆ చెర నుండి వారు ఏ విధమైనటువంటి పశ్చాత్తాపాన్ని కూడా వారు పొందలేదండి. అంటే యూదులు 70 సంవత్సరాలు ఆ చెరలో ఉన్నారు కదా. మేము దేవుని మాట వినలేదు కాబట్టే దేవుడు మమ్మలను ఈ చెరలోనికి పంపించాడు అని చెప్పి ఏ విధమైనటువంటి పశ్చాత్తాపము కూడా యూదుల్లో కలగలేదు. పరాయి దేశంలో వారు స్థిరపడిపోయి తమ వృత్తులు తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ యూదులు ఎలా ఉన్నారు అంటే చాలామంది ఏమీ జరగనట్టుగా వారు కొనసాగుతూ ఉన్నారు. అందుకే కోరెషు ఆజ్ఞ వెలువడినటువంటి తర్వాత కూడా కేవలము 50,000 మంది మాత్రమే యెరూషలేమునకు తిరిగి రావడానికి వారు సిద్ధపడ్డారండి. చాలామంది ఉన్నారు అక్కడ, కానీ అక్కడ స్థిరపడిపోయారు. దేవుని మందిరం గురించి, యెరూషలేము గురించి ఎలాంటి భారము ఆసక్తి లేని వారుగా చాలామంది అక్కడ వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయారు. కానీ 50,000 మంది మాత్రమే మొట్టమొదటిగా యెరూషలేములోనికి వారు తిరిగి వచ్చారు. వీరిలో ఎక్కువ భాగం ఎవరు అంటే యాజకులు, లేవీయులు, ఆ తర్వాత బబులోనులో ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం చేతకానటువంటి పేదలు ఈ యెరూషలేమునకు వారు తిరిగి వచ్చారు. యూదులలో తిరిగి దేవుని పట్ల భయభక్తులను, ఆయన ధర్మశాస్త్రం పట్ల అంకిత భావాన్ని కలిగించేటువంటి బాధ్యత ఎజ్రా, నెహెమ్యాలపై పడిందండి. ఆ విధంగా చెర నుండి వచ్చినటువంటి ఆ చరిత్ర, అంటే బబులోను చెర నుండి వచ్చినటువంటి ఆ చరిత్రను ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాల్లోనూ, ఆ తర్వాత ప్రవచన గ్రంథాలైనటువంటి హగ్గయి, జకర్యా, మలాకి గ్రంథాల్లోనూ యూదుల జాతి విశ్వాస నిర్మాణము మనము చూడగలము. ప్రభునందు ఆత్మీయులారా, యాజకుడు మరియు శాస్త్రి అయినటువంటి ఎజ్రా, కార్యనిర్వహణ అధికారి అయినటువంటి నెహెమ్యా కలిసికట్టుగా దేవుని ప్రజల భక్తి విశ్వాస జీవనాన్ని తిరిగి పునరుద్ధరించబూనుకున్నారండి. అయితే వీరికంటే ముందుగా హగ్గయి, జకర్యా అనబడినటువంటి ప్రవక్తలు కూడా ఈ విషయం కొరకు వారు పాటుపడ్డారు అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుడు ఈ ధ్యానము ద్వారా మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్.